నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో 'డాకు మహారాజ్' బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని మొదటి రోజు మార్నింగ్ షో కలెక్షన్ చూసిన ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ రోజంతా అంటే 4 ఆటలకు, 5 ఆటలకు 2 రాష్ట్రాల్లో వచ్చిన రెవెన్యూ చూశాక వాళ్ళకు తల దిమ్మెక్కింది. బాలకృష్ణ పొటెన్షియాలిటీ ఏమిటి అనేది మరోసారి ఈ 'డాకు మహారాజ్'తో స్పష్టమైందని వాళ్ళు అంటున్నారు. అన్ని చోట్ల ఏ, బి, సి అన్ని సెంటర్‌లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని స్క్రీన్స్ మీద ఒకే విధమైన టాక్ రావడం ఈ సినిమా ప్రత్యేకత. సహజంగా డాకు అంటే ఊళ్ళ మీద పడి అప్పటికి వచ్చిన పంట మీద వచ్చిన ఆదాయం లేదా పంటని దోపిడీ చేస్తుంటాడు. కానీ ఈ డాకు మాత్రం థియేటర్ల మీద పడి ప్రేక్షకుల మనసు దోచేసి బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్నాడని సరదాగా చెప్పుకుంటున్నారు. మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా 56 కోట్ల గ్రాస్ వచ్చిందని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ఓవరాల్‌గా మొదటి రోజు, రెండో రోజు ఉన్న రెవెన్యూను సినీ విశ్లేషకులు నిశితంగా పరిశీలిస్తే బాలకృష్ణ కెరీర్‌లో ఈ డాకు సినిమా ఒక బిగ్గెస్ట్ గ్రాసర్‌గా, హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలుస్తుందని స్పష్టమైంది. సుమారుగా అంటే అఖండ సినిమా కూడా విజయం సాధించినప్పటికీ దానికి కొంత ప్రతికూలత ఉంది. అప్పటికి కరోనా ప్రభావం నుంచి అప్పుడప్పుడే అందరూ కోలుకుంటున్న పరిస్థితులు. అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ టికెట్ల ధరల పెంపు విషయంలో కఠినంగా వ్యవహరించడం, సినిమాకు హిట్ వచ్చినప్పటికీ ఆ స్థాయి రెవెన్యూ రాకపోవడం జరిగింది. అంటే సుమారుగా అఖండ సినిమా క్లోజింగ్ రెవెన్యూ చూసుకునే వరకల్లా దాదాపుగా 120 కోట్లు వసూలు చేసింది. దాంతో పోలిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల కొంత హైప్ కూడా ఉంది. తెలంగాణలో లేదు. అయినప్పటికీ కూడా ఓవరాల్‌గా 160 నుంచి 200 కోట్లు గ్రాసు ఈ సినిమా వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అంటే ప్రతి బయ్యరు, సినిమా చూసిన ప్రేక్షకుడు, సినిమా థియేటర్‌లో పార్కింగ్ స్టాండ్ పెట్టుకున్నవాడు, క్యాంటీన్ నడిపేవాడు, ఇలా అందరూ కూడా సాటిస్ఫాక్షన్ కావడం అనేది కొంత అరుదు. కానీ బాలకృష్ణకు వచ్చేదంతా మాస్ ఫ్యాన్ కాబట్టి ఆ ఫ్యాన్కు సంతృప్తి కలిగించే విధంగా ఈ సినిమా స్క్రీన్ అపియరెన్స్ ఉండడం సర్వత్రా ఒక చర్చనీయాంశం అయింది. బాలకృష్ణ ఎంచుకుంటున్న మార్గం, వెళ్తున్న దారి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇతర సీనియర్ హీరోలతో పోలిస్తే బాలకృష్ణ చాలా ముందున్నాడు. ఆయన డాకు మహారాజుగా స్క్రీన్ మీదనే కాదు, అన్స్టాపబుల్ షోగా బుల్లితెర మీద కూడా ఆయన విజయ పరంపర కొనసాగుతుంది. వ్యక్తిగతంగా బసవరామ తారానికి క్యాన్సర్ ఆసుపత్రికి సేవలు అందిస్తున్నారు. రాజకీయంగా హిందూపురం నుంచి హ్యాట్రిక్ సాధించారు. ఇలా అన్ని విధాలుగా బాలకృష్ణకు కలిసి వస్తుందని చెప్పవచ్చు. పైగా ఆయన ఇద్దరు అల్లుళ్ళు, ఒక అల్లుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, ఇంకో అల్లుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. కుమార్తె తేజస్విని నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినిమాకు సమర్పకురాలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే బాలకృష్ణ నిజమైన అసలైన వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఖాయమైంది. ఇలా బాలకృష్ణకు అన్ని చోట్ల నుంచి అనుకూల పవనాలు ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. డాకు మహారాజు సినిమా విజయ పరంపరకు ఈ గేమ్ చేంజర్ డిసప్పాయింట్ చేయడం అని కూడా ఒక కారణంగా కొందరు సాకులు వెతుకుతున్నారు. కానీ ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా కూడా బాలకృష్ణ తన సత్తా చాటుతారనే విషయం కొందరు గమనిస్తే మంచిది. ఈ సినిమాకున్న కొత్తదనం, బాలకృష్ణ పెర్ఫార్మెన్సు గత సినిమాల కంటే భిన్నంగా ఉండడం, కథనం, యాక్షన్ పార్టు, ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్లు, ఒక హీరోను స్క్రీన్ మీద ఏ విధంగా చూపెడితే ప్రేక్షకులు ఆదరిస్తారనే అభిప్రాయం దర్శకుడికి ఉండడం, ఇలా విభిన్నమైన కోణాల నుంచి ఈ డాకు విజయం సాధించాడు. ఈ విజయ పరంపర ఇంకా కొనసాగాలని మనం